హాయ్ అండి. టుడే ఇల్లు ఇల్లాలు పిల్లలు ఎపిసోడ్ ఏం జరిగిందో చూద్దామా? ఏంటి నాన్న? ఏంటి ఎప్పుడు మీ పెద్ద కొడుకేనా? అంతేలే, ఎప్పుడు మీ పెద్ద కొడుకే తప్ప మేము కనబడము అని అనేసరికి, ఏంట్రా నువ్వు మాట్లాడుతున్నావు అని చెప్పేసి, ఏంట్రా అలా మాట్లాడుతున్నావు అంటే ధీరజ్ వస్తాడు. ధీరజ్ వచ్చి, ఏంట్రా అలా మాట్లాడుతున్నావు, నాన్నని ఒక్క మాట అన్నా. అవునులేరా, మీకే కదా నాన్న, నాకు కాదు కదా. అందుకనేరా నేను పీటల మీద కూర్చుంటే కూడా నన్ను మాటలు అన్నాడు. అందుకని మీ నాన్న కాబట్టే కదరా. మీ నాన్న మా నాన్న ఏంట్రా? అవునరా, పెద్దోడు తాగొచ్చినా కూడా నాన్నేమనలేదు. ఆగు 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 సాగర్, ఏంటి? ఆగు ధీరజ్, ఆగు అని చెప్పేసి ఇద్దరూ తిడుతూ ఉంటారు. ఇంకా రామరాజు స్టన్ అయిపోయి అలా ఉండిపోతాడు. ఏవైనా సరే మీ పెద్ద కొడుకు అంటేనే మీకు ఇష్టం, నేను ఎన్ని చేసినా ఇష్టం లేదు. అవును, తప్పు చేసినా నా కొడుకు అమాయకుడురా, అందుకనే నా కొడుకు అంటే నాకు ఇష్టం. నువ్వు 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 అప్పు చేసి ఉద్యోగం కొనుక్కుని ఆ అప్పు తీర్చడానికి భార్య నగలను తాకట్టు పెట్టిన వాడివిరా. ఆ విషయం నీకు తెలుస్తుందా అని చెప్పేసి అనేసరికి ఇంకేం మాట్లాడకుండా సాగర్ అలా స్టన్ అయిపోయి ఉండిపోతాడు. ఏమీ మాట్లాడ్డు. ఇలా జబ్బలాట జరుగుతూ ఉండగా కోపం వచ్చి రామరాజు బామ్మద్దిని కొడతాడు. కొడుకుని కొట్టలేక బామ్మద్దిని కొడతాడు. ఇంకా ఎవరి కాళ్ళు వెళ్ళిపోతారు. కానీ చాలా బాధపడుతూ ఉంటాడు సాగర్. ఇంకా సాగర్ బాధపడేసరికి ఇంకా కొడుకుని కొట్టలేక బామ్మద్దిని కొట్టిన రామరాజు ఇంకేం మాట్లాడకుండా ఎవరి కాళ్ళు వెళ్ళిపోతారు. అది తెలుసుకున్న సాగర్ లోపలికి వచ్చి, ఏం మాట్లాడుతున్నారు అసలు? తప్పులన్నీ వాళ్ళు చేస్తారు, నువ్వు చేయలేదా తప్పు అంటూ నర్మదని అంటూ ఉంటాడు. ఏంటి, నేను తప్పు ఏం చేశాను సాగర్? నువ్వే కదా డబ్బులు అప్పు తీసుకుని నువ్వే కదా చేసుకున్నావు. అవును, అందుకనే కదా నన్ను ఫంక్షన్లో అందరి ముందు కొట్టాడు నాన్న. ఏదేమైనా సరే నువ్వు చేసింది ఏంటి? అమూల్య విషయాన్ని దాచి పెట్టావలేదా సాగర్? నేను చేసిన చాలా చిన్న తప్పు, నువ్వు చేసిన చాలా పెద్ద తప్పు. ఎన్ని తప్పులు చేసినా తప్పే కదా నర్మదా. నువ్వెన్నైనా చెప్పు, ఈ ఇంట్లో నాకు మర్యాద లేదు. అందుకనే పూజ దగ్గర కూర్చుంటే నాన్న కూడా లెగిసిపోయాడు. కాబట్టి నువ్వెన్ని చెప్పినా నేను వినను. మనం ఈ ఇంట్లోంచి వెళ్ళిపోదామని బయలుదేరితే ఇప్పుడు వచ్చాం. కానీ అమ్మ వచ్చాక మన ఇంట్లోంచి వెళ్ళిపోవాల్సిందే. అది నీకు అర్థమవుతుందా? అమ్మ ఎప్పుడైతే ఊరి నుంచి వస్తుందో అప్పుడు మనం ఇంట్లోంచి వెళ్ళిపోతున్నాం. ఇది మటుకు మైండ్లో పెట్టుకో నర్మదా అని చెప్పేసి సాగర్ తిడుతూ ఉంటాడు. ఇంకా తిట్టేసరికి ఏం చేయాలో తెలియక ఒక పక్కన చందు ఎలాగైనా సరే నాన్నకి చెప్పాలని ట్రై చేస్తాడు. కానీ ఇంకేం మాట్లాడు. కానీ ఎవరికాళ్ళు చాలా బాధపడుతూ ఉంటాడు. ప్రేమేమో, అయ్యో నా ప్రేమను అర్థం చేసుకోలేదే అంటూ ప్రేమ చాలా బాధపడుతుంది. అయ్యో నేను ఇలా పాడేశానా అంటూ ధీరజ్ కూడా బాధపడుతూ ఉంటాడు. కానీ పైకి మటుకి అమ్ము చెల్లెల విషయంలో అలా చేసింది అని అనుకుంటాడు. చేసింది మటుకి వల్లి కాబట్టి ఇంకేం చెప్పలేక అలా ఎగిపోతారు. అందరూ బాధపడుతుంటారు. ఈ బుజ్జమ్మ వల్లి అలా కూర్చుంటుంటుంది. అమ్మ ఏంటే, నేను మా అత్తారింటికి తీసుకెళ్తానన్నావు కదే అంటే, తీసుకెళ్తానే రావే అంటే, అక్కడక్కడ ఒక దూరంగా ఒకడు కూర్చున్నాడు చూడు, వాడితో మనం మాట్లాడదాం. ఉండు, అర్థమైందా? అదేంటే అమ్మ కాసేపు మాట్లాడకే. ఓ భయ్యా, ఓ యాక్సిడెంట్ కారోగా అనేసరికి, ఓ భయ్యా నాకు హిందీ అంత తోడ ప్యాస్తాడా తప్ప ఏమీ రాదే, ఎలాగా అనుకుంటూ ఉంటుంది. వెళ్ళి నీకు ఒక ఫోటో అతన్ని చూపిస్తాను, అతన్ని స్మాల్గా యాక్సెంట్ చేయాలి అని అనేసరికి, ఎవరు అనేసరికి తీస్తే చందు. ఇదేంటే అమ్మ మా ఆయన ఫోటో పెట్టావు అని వల్లి అంటూ ఉంటుంది. ఊరుకో అమ్మడో, ఎందుకంటే మీ ఆయనకి యాక్సిడెంట్ అయితే కొంచెం యాక్సిడెంట్ అయితే అపురూపమైనదమ్మ ఆడ జన్మ అంటూ నువ్వు వెళ్ళి సేవలు చేయాలి కదా. అది నా మాస్టర్ ప్లాన్. అప్పుడు ఎవ్వరు నర్మద కానీ ప్రేమ కానీ ఎవ్వరు మీ ఆయన కానీ ఎవ్వరు ఆపలేరు అనేసరికి, ఎంత ఎక్కెత్తునా అని అనేసరికి తస్సహారా 10,000 అనేసరికి 5,000 ఇస్తానని చెప్పి 5,000 తీసుకుంటాడు. 5,000 తీసుకుని వెళ్తాడు. ఈ లోపల వల్లి నర్మద ప్రేమ వంట చేస్తారు, కాఫీ పెడతారు. వదిన, నేనేమన్నా హెల్ప్ చేయనా అంటే, లేదులే అమూల్య, నువ్వు వెళ్ళి చదువుకో అంటే, అది కాదు వదిన, నేను చేస్తాను వదిన అంటుంది. ఈ లోపల, అమ్మా వల్లి, నాకు కాఫీ పెట్టమ్మా, కాఫీ ఇస్తావా అని అనేసరికి, అదేంటి బావా నీకు కూడా తింగరతనం వచ్చింది, వల్లి ఎక్కడుంది, వాళ్ళ అమ్మగారి ఇంటికి వెళ్ళింది కదా బావా, మర్చిపోయావా
అని అనేసరికి ఇంకేం మాట్లాడకుండా అమూల్య తీసుకెళ్ళు అమూల్య అంటూ అమూల్య కాఫీలు ఇస్తుంది. అమూల్యకి కాఫీ ఇమ్మని ప్రేమకి ఇస్తుంది. అందరూ కాఫీ తాగి ఎంత బాగుందో, చాలా బాగుంది, అమ్మని మైమరిపించే అంత కాఫీ నువ్వు చాలా బాగా పెట్టావమ్మా అంటూ ధీరజ్ తండ్రి అందరూ పొగుడుతారు. అందరూ పొగిడితే ఇంతకి తీరా చూస్తే పెట్టింది నేను కాదన్నయ్య, నాన్న నేను కాదు, పెట్టింది ప్రేమ వదిన అని అనేసరికి ఇంకేం మాట్లాడకుండా స్టన్ అయిపోతారు. ఇవాళ ఎపిసోడ్ అయితే ఇదేనండి. కానీ ఎవరికాళ్ళు కానీ రేపటి ఎపిసోడ్లో ఏం జరుగుద్ది అంటే వీళ్ళు యాక్సిడెంట్ ప్లాన్ చేస్తారు కదా భాగ్యం వాళ్ళు, కానీ ఆ యాక్సిడెంట్ ప్రేమకు జరుగుద్ది. అసలు ఏం జరుగుతుంది అనేది మన కమింగ్ ఎపిసోడ్లో తెలుసుకోవాలండి. నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. నా వీడియోని ఇలా ఆదరించాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.